సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 10,715 మందికి ఓపీఎస్. విదేశీ విరాళాలపై కేంద్రం కొరడా. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. సిఐ నాగరాజు అరెస్టు. కుమార్తె రాసిన మరణ శాసనం. కాబోయే భార్యే కాటేసింది. భారీగా గంజాయి పట్టివేత. రోజుకొక్క నిమ్మపండు తింటే ఆరోగ్యం. ఈరోజు వార్తలను చూద్దాం. 10,715 మందికి ఓపీఎస్. పాత పెన్షన్కు అర్హులైనప్పటికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్కే పరిమితమైన 10,715 మంది ఉద్యోగులకు కూటమి సర్కారు శుభవార్త తెలిపింది. వీరికి పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేస్తూ మంగళవారం తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ఆ ఉద్యోగుల 2 దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. రాష్ట్రంలో వైఎస్ సర్కార్ 2004 సెప్టెంబర్లో సిపిఎస్ను అమలులోకి తీసుకువచ్చింది. అయితే సిపిఎస్ అమలులోకి రాకముందే అప్పటి చంద్రబాబు సర్కారు హయాంలో డిఎస్సి సహా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఉద్యోగార్థులు పరీక్షలు రాశారు. కానీ నియామకాలు జరిగేసరికి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. ఆయా నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే వారందరికీ ఓపీఎస్ వర్తింపచేయాలి. కానీ సిపిఎస్కే పరిమితమయ్యారు. ఇలాంటి ఉద్యోగులు 10,715 మంది ఉన్నారు. అందులో సుమారు 6,500 మంది ఉపాధ్యాయులే కాగా పోలీసులతో పాటు పలు శాఖల ఉద్యోగులు ఉన్నారు. నోటిఫికేషన్ తేదీ ప్రకారం తమకు ఓపీఎస్ వర్తింపచేయాలని వీరంతా ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పటికీ వీరి సమస్యకు పరిష్కారం లభించింది. విదేశీ విరాళాలపై కేంద్రం కొరడా. విదేశీ విరాళాలను స్వీకరించే స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జిఓలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఈ మేరకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2011లోని పలు నిబంధనల్ని సవరిస్తూ సోమవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం సంస్థ డైరెక్టర్, భాగస్వామి, ట్రస్టీ తదితర కీలక స్థానాల్లో విదేశీయులు ఉన్న ఎన్జిఓలకు గుర్తింపు కానీ విదేశీ విరాళాలను కానీ తీసుకోవటానికి అనుమతి లభించదు. ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చే సంస్థలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ విరాళాల కోసం నమోదు చేసుకునే ఎన్జిఓలు ఏ ప్రయోజనం కోసం విరాళాలను కోరుకుంటున్నాయో, దేశంలో ఏ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు ఉంటాయో స్పష్టంగా తెలియచేయవలసి ఉంటుంది. ఎన్జిఓల కార్యకలాపాలను మత, సాంస్కృతిక, విద్య, సామాజిక సేవా రంగాలుగా వర్గీకరిస్తూ ఈ నోటిఫికేషన్లో ఒక షెడ్యూల్ను పొందుపరిచారు. వీటిలో ఏ రంగం తమకు వర్తిస్తుందో ఎన్జిఓలు పేర్కొనవలసి ఉంటుంది. కాబోయే భార్యే లోయలోకి తోసేసింది. మహారాష్ట్రలోని పూణేలో కాబోయే భార్యను ఫోటోలు తీస్తూ లోయలో పడి యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి చెందిన ఘటన కీలక మలుపు తీసుకుంది. అది ప్రమాదం కాదు, కాబోయే భార్యే ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన దారుణ హత్య అని పోలీసులు తేల్చారు. తమ పుట్టినరోజు వేడుక నెపంతో కేతన్ను లోహగఢ్ కోట వద్దకు తీసుకువెళ్లి వెనుక నుంచి 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపినట్లు నిర్ధారించారు. ఈ కేసులో కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పూణే సమీపంలోని గంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడు. కేతన్కు, సియా గోయల్కు ఇటీవలే నిశ్చితార్థం అయింది. నవంబర్ 25న జరగనున్న పెళ్లి కోసం రాజస్థాన్లోని లగ్జరీ ప్యాలెస్ను 17 కోట్లకు బుక్ చేసి అతిథుల కోసం 2 చార్టర్డ్ విమానాలను కూడా సిద్ధం చేశారు. కాగా జూన్ 19న సియా పుట్టినరోజు కావడంతో జూన్ 18న ఆమె కేతన్ను లోహ్గఢ్ కోటకు ట్రెక్కింగ్కు తీసుకువెళ్ళింది. అక్కడే కేతన్ను తన ఫోటోలు తీస్తుండగా బలమైన గాలులకు పట్టుతప్పి లోయలో పడిపోయాడని సియా పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసిన తర్వాత ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సహజీవనం వద్దన్నారని తల్లి, తండ్రి చెల్లిని చంపేసింది. కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించడమే ఆ తల్లిదండ్రులు చేసిన నేరమైంది.
ప్రియుడితో కలిసి విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న ఆమెను మందలించడమే వారు చేసిన పాపమైంది. తన మంచికే చెబుతున్నారన్న విచక్షణ మరిచి అమ్మా నాన్నలపై కోపంతో ఊగిపోయింది. ప్రియుడితో కలిసి తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని కూడా కత్తితో పొడిచి కడతీర్చింది. బెంగళూరు నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన శ్రీగేహల్లి డొమినిక్ లేఅవుట్లో చోటు చేసుకుంది. సోమసుందర్ ముత్తులక్ష్మి దంపతులకు పెద్ద కుమార్తె శ్వేత. కెన్నెత్ అనే యువకుడితో 2 నెలలుగా సహజీవనం చేస్తోంది. దీనిని శ్వేత తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అలాగే శ్వేత 30 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలిసింది. దీని గురించి తల్లిదండ్రులు ప్రశ్నిస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కెన్నెత్తో కలిసి శ్వేత తల్లిదండ్రుల అపార్ట్మెంట్కు వచ్చింది. ఆ సమయంలో ముత్తులక్ష్మి మాత్రమే ఇంట్లో ఉన్నారు. శ్వేత కెన్నెత్ కలిసి ఆమెపై దాడి చేసి ముత్తులక్ష్మిని హత్య చేశారు. ఆ తరువాత రక్తపు మరకలు కడిగేశారు. కొద్దిసేపటికి సోమసుందర్ ఆయన చిన్న కుమార్తె సుప్రియ ఇంటికి వచ్చారు. సుప్రియ లోపలికి రాగానే శ్వేత ఆమెను పట్టుకోగా కెన్నెత్ కత్తితో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఆ తరువాత అదే ఆయుధంతో సోమసుందర్ పైన దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. ప్రస్తుతం శ్వేత కెన్నెత్తులు పరారీలో ఉన్నారు. భారీగా గంజాయి పట్టివేత. అనకాపల్లి మండలం కోడూరు వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు లారీలో గంజాయి తరలిస్తున్నట్లుగా విశాఖలో గల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో అనకాపల్లి జిల్లా మర్రిపాలెం వద్ద గల టోల్ ప్లాజా వద్ద మాటు వేశారు. ఆ సమయంలో ఉత్తరాఖండ్కు చెందిన లారీ రాగా డ్రైవర్ నార్కోటిక్స్ బృందాన్ని గమనించి టోల్ ప్లాజా వద్ద కూడా ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. బృందం వెనుక వెంబడించింది. అనకాపల్లి మండలం కోడూరు పంచాయతీ గొల్లపేట గ్రామం వద్ద లారీని విడిచిపెట్టి పారిపోయేందుకు డ్రైవర్ యత్నించగా అతన్ని పట్టుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం వద్దకు లారీని తరలించి తనిఖీ చేశారు. లారీ క్యాబిన్ పైన 5 కిలోల చొప్పున 263 గంజాయి ప్యాకెట్లు, గోని సంచుల్లో మరికొంత గంజాయి లభ్యమయ్యాయి. మొత్తం 1305 కిలోల గంజాయి ఉందని, మార్కెట్ విలువ 6 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు తెలియజేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దేశ రాజధానిలో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని మోదీ కేబినెట్లో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకొని కీలక సమాలోచనలు జరిపారు. మరోవైపు 2 కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగిసినా వారిని తిరిగి ఎంపిక చేయలేదు. వీరిలో ఒకరు బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలన్నీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలకు ఆస్కారమిచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమవుతున్నాయి. అంతకు ముందే మంత్రివర్గంలో కీలక మార్పులు జరుగుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈరోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. కాగా కేరళకు చెందిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నాగరాజు అరెస్టు. రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడలోని కృష్ణలంక మాజీ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్వివి నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం అజిత్ సింగ్ నగర్లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంజీ రోడ్డులో ఉన్న ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయనను అధికారులు విచారించడం మొదలుపెట్టారు. సిట్ చీఫ్ రవిప్రకాష్ పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు నివేదికలు, వాంగ్మూలాలను దగ్గర పెట్టుకుని విచారణ సాగించారు. 5 గంటల సుదీర్ఘ విచారణ తరువాత 2 గంటల విరామం ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ విచారణ మొదలుపెట్టారు. ఏసీపీ లతాకుమారి వాంగ్మూలం ప్రకారం సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చారని తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ మాయం కావటం, అనాథ శవాల దహనంపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాంకేతిక ఆధారాలను ముందుంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా నాగరాజు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. రోజుకొక్క నిమ్మపండు. రోజుకొక యాపిల్ తింటే వైద్యుని దూరంగా ఉంచవచ్చు అంటారు. అలాగే పలు పోషకాలతో కూడిన అరటిపండు కూడా బలవర్ధకమే. కానీ
ఈ రెండిటికంటే నిమ్మపండు అన్ని విధాలా శ్రేయస్కరమని వైద్యులు అంటున్నారు. న్యూజెర్సీకి చెందిన విలియం ప్యాటర్సన్ యూనివర్సిటీ ప్రతి ఏటా పోషక విలువల ఆధారంగా పండ్లకు ర్యాంకులను కేటాయిస్తూ ఉంటుంది. పోషక సాంద్రత, యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం, ఆరోగ్య ప్రయోజనాల ఆధారంగా 41 రకాల పండ్లను విశ్లేషించి అన్నిటికంటే నిమ్మపండు ఆరోగ్యకరమని తేల్చింది. ఈ పండులో విటమిన్ సితో పాటు పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయట. నిమ్మపండు జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. నిమ్మపండ్లు పుల్లగా ఉంటాయనే విషయం మనకు తెలుసు. ఇవి ఆమ్లగుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి నిమ్మరసాన్ని శరీరం శోషించుకున్నప్పుడు శరీరం మీద క్షార ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలోని pH సమతుల్యమై పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. నిజానికి నిమ్మపండు కలిగి ఉండే ఆమ్లత్వం కూడా మేలు చేస్తుందని, వీటి పుల్లదనం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని, నిమ్మపండుతో పాటు నిమ్మ తొక్కలు కూడా ప్రత్యేకతలు కలిగి ఉంటాయని చెప్పారు. వీటిలోని లైమోనిన్ నూనెలు యాంటీ మైక్రోబియల్, యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి నిమ్మతోలును కూడా తురిమి వంటల్లో వాడుకుంటే చాలా మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పరవాడ దక్షిణ ఎనర్జీలో భారీ అగ్ని ప్రమాదం, 2 కార్మికుల సజీవ దహనం. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పైరోలిసిస్ ఆయిల్ తయారు చేస్తుండగా చెలరేగిన మంటలు, మృతుల కుటుంబాలకు 33 లక్షల పరిహారం. నేడే జొన్నలగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ప్రారంభం, 405 కోట్ల పెట్టుబడి, 700 మందికి ఉపాధి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం. ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, నటుడి మమ్ముట్టులకు పద్మభూషణ్. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అందుకున్న 6 ప్రముఖులు. పురస్కారాలను అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీచరణి @1. ఐసీసీ T20 ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆంధ్ర బౌలర్కు అగ్రస్థానం. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే ఈ ఘనత సొంతం. మహిళల T20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో అదరగొట్టిన శ్రీచరణి. గర్జించిన రొనాల్డో, పోర్చుగల్ బోని 5-0తో ఉజ్బెకిస్తాన్పై గెలుపు. మహిళల T20 ప్రపంచ కప్లో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.